హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. సో, సమ్ హెల్త్ ఇష్యూ వల్ల వాయిస్ కొంచెం బ్రేక్ అయింది. సో, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. సో, అందువల్ల వీడియో చేయలేకపోయాను. సో, ఇప్పుడు మనకు సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ రోల్ కింద ఊబర్ అందరికీ తెలిసే ఉంటుంది కదా! సో, ఆ యొక్క కంపెనీ నుండి మనకు కొత్తగా జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. టోటల్‌గా ఈ యొక్క వీడియోలో మనం 2 రకాలైనటువంటి నోటిఫికేషన్ అయితే చూడబోతున్నాం. 2 కంపెనీకి సంబంధించి. ఫస్ట్ మనం ఊబర్‌కి సంబంధించి చూసుకున్న తర్వాత ఆ యొక్క నోటిఫికేషన్ దగ్గరికైతే వెళ్దాం. సో, దీనికి సంబంధించి ఊబర్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్‌కి సంబంధించి బెంగుళూరు లొకేషన్‌లో పోస్టింగ్ అయితే ఉంటుందనమాట. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు ఈ యొక్క వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. గైస్ దయచేసి కొద్దిగా లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి గైస్. ఓకేనా? సో, చాలా డిసప్పాయింట్‌గా ఉంది. సో, ఓకే. లైక్ కూడా రావట్లేదు. ఎక్కడ లాస్ ఉందని తెలియట్లేదు నాకు. అదైనా మీరు కామెంట్ సెక్షన్‌లో తెలియజేస్తే నాకు చేంజెస్ చేయడానికి బాగుంటుంది. సో, లైక్ చేస్తారంటే నచ్చితేనే కదా లైక్ చేస్తారు. సో, నచ్చకపోతే ఎవరు కూడా చేయరు. నేను కూడా చేయను. కాబట్టి మీరు ఏం చేస్తే మీకు నచ్చుతుందో చెప్పండి నేను చేస్తాను. ఓకే. ఫైన్. సో, ఊబర్ కెరీర్ నుండి 2025 పాస్ ఔట్ అయినటువంటి గ్రాడ్యుయేట్స్ 2024 కూడా ఎలిజిబులే. దానికి సంబంధించి మనకు ఫుల్ టైమ్ పొజిషన్ కింద కర్ణాటక, బెంగుళూరు లొకేషన్స్‌లో అయితే ఇచ్చారు. అండ్ అబౌట్ రోల్ అనేది మనకు చాలా అంటే చాలా మ్యాండేటరీ. సో, అందువల్ల దాన్నైతే ఇప్పుడు చూద్దాం. యాస్ ఎ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, యూ విల్ హ్యావ్ ఎ డైరెక్ట్ ఇంపాక్ట్ ఆన్ ది కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ ఫర్ ది బోత్ రైడర్ అండ్ డ్రైవర్. డూ యూ లైక్ అవర్ సర్వీస్ అండ్ వాంట్ టు బ్రింగ్ దెమ్ టు ది నెక్స్ట్ లెవెల్? Do you have a beef with our app and want to fix it? Then you should apply to join our team. We're ambition, engaged and excited about distributing ది ట్రాన్స్‌పోర్టేషన్స్ ఇండస్ట్రీ అక్రాస్ ది వరల్డ్. గైస్ కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి. దయచేసి నా వాయిస్ కొద్దిగా చాలా ఘోరంగా ఉంది. నాకే అర్థమైతుంది. ఓకే. సో, నాట్ జస్ట్ అనదర్ సోషల్ వెబ్ యాప్. We are moving real asset and real people around the cities. Outside of the your work, you will build meaningful relationship with the other intern and Uber mentor through a variety of summer activities. సో, ఈ విధంగా మనకైతే ఆ యొక్క అబౌట్ ది రోల్ కింద మనకు మెన్షన్ చేశారు. దీనికి సంబంధించి మరికొన్ని ఇన్ఫర్మేషన్ చూసేసి మనము డైరెక్ట్‌గా రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ చూద్దాం. అండ్ క్వాలిఫికేషన్ చూసేసి నెక్స్ట్ జాబ్ రోల్‌కి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఏదైతే ఉంటుందంటే 2024 అండ్ 25 బీటెక్ బ్యాచ్ ఎవరైతే ఉంటారో ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ ఉన్నటువంటి వాళ్ళు ఎంటెక్ కావచ్చు, ఎంఎస్సీ ఇన్ కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, సో మెకానికల్ ఆర్ మ్యాథమెటికల్ సైన్స్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్. సో, ఎవరైనా ఇక టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి ఏ యొక్క డిగ్రీ హోల్డర్ అయినా 2024 అండ్ 25 పాస్ ఔట్ ఇయర్స్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు అప్లికేషన్ అనేది పెట్టుకునేసేయవచ్చు. దీనితో పాటు సమ్ ఎసెన్షియల్ స్కిల్స్ అనేది ఇక్కడైతే కావాలి. సో, అదైతే మనం ఫర్దర్‌గా చూద్దాం. దయచేసి కొద్దిగా లైక్ చేయండి. ఒకవేళ మీకు లైక్ చేయాలని అనిపియకపోతే అది ఎందుకు అనిపియలేదో ఒకసారి కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. దాన్ని నేను ఇంప్రూవ్ చేయడానికైతే ట్రై చేస్తాను. ఓకే. ఫైన్. సో, ఇప్పుడు ఈ యొక్క వీడియోలో మీకు కింద డిస్క్రిప్షన్‌లో ఒక వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను. దాంట్లో కూడా జాయిన్ అవ్వండి. సో, మోస్ట్‌గా నేను యూట్యూబ్‌లో వీడియో చేస్తూ అండ్ వాట్సాప్ గ్రూప్‌లో కూడా కొన్ని వాటిని పోస్ట్ చేస్తూ ఉంటాను ఎర్లీ యాక్సెస్ ద్వారా. ఓకే. సో, డెమాన్‌స్ట్రేటెడ్ ద సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ ఎక్స్‌పీరియన్స్ త్రూ ప్రీవియస్ ఇంటర్న్‌షిప్, వర్క్ ఎక్స్‌పీరియన్సెస్ అండ్ కోడింగ్ కాంపిటీషన్స్ అండ్ అవర్ పబ్లికేషన్స్, ప్రోగ్రామింగ్ ఎక్స్‌పీరియన్స్ అండ్ వన్ మోర్ అప్లికేషన్ ఆర్ సిస్టమ్ లాంగ్వేజెస్ గో, పైథాన్, రబీ, జావా, సి అండ్ సి ప్లస్ ప్లస్ ఈటీసీ. Interested in building a tools infrastructure, a decided to be a part of team that delivers the impactful result every day. సో, ఇదైతే మనకు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కింద కూడా వస్తుంది. అండ్ క్వాలిఫికేషన్స్ కింద మీకు ఖచ్చితంగా జావా పైన అండ్ రబ్బీ అండ్ పైథాన్, సో, వీటిపైన ఖచ్చితంగా ఏ ఒకటి పైన మీకు నాలెడ్జ్ ఉన్నా రిమైనింగ్ వాటిని మీరైతే షార్ట్ అవుట్ అయితే చేసేయవచ్చు సింపుల్‌గా. సో, కాబట్టి ఏదైనా ఒక దాంట్లో అయినా మీకు మినిమమ్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్‌పీరియన్స్, ఐ మీన్ మీ యొక్క గ్రాడ్యుయేషన్‌లో మీకు ఎక్స్‌పీరియన్స్, నాలెడ్జ్ అనేది ఉండాలి. సర్టిఫైడ్ ఎక్స్‌పీరియన్స్ అయితే నేను అడగట్లేదు. జస్ట్ దానిపైన మీకు నాలెడ్జ్ అనేది ఉంటేనే సరిపోతుంది. సో, అదనమాట. సో, దానితో పాటు మరికొన్ని ఇన్ఫర్మేషన్ చూసే ముందు మర్చిపోకుండా దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసేయండి. ఓకే. ఫైన్. సో, ఇప్పుడు డిజైర్ టు బి ఎ పార్ట్ ఆఫ్ టీమ్ దట్ డెలివర్ ద ఇంపాక్ట్‌ఫుల్ రిజల్ట్స్ ఎవ్రీ డే. ఏ ఏ commitment to write a understandable and maintainable and reusable software, and innate desire to delivery and a strong sense of accountability for your work, and willingness to learn a new languages,
అండ్ మెథడాలజీస్. సో, మీరు ఇంతవరకు మీ యొక్క ఏదైతే ఎడ్యుకేషన్ బ్యాక్‌గ్రౌండ్ ఉంటుందో, సో, దాంతో చూసిందైతే మీరు జస్ట్ థియరిటికల్ నాలెడ్జ్ మాత్రమే. వన్స్ మీరు జాబ్‌లో ఎంటర్ అయిన తర్వాత మీరు చూసేది ఫుల్లీ ప్రాక్టికల్ నాలెడ్జ్. సో, కాబట్టి కొత్త కొత్త లాంగ్వేజెస్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటూ మీ యొక్క కెరియర్‌నైతే ఇక్కడ స్టార్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుందనమాట. ఓకే. ఓకే. ఫైన్. ఇప్పుడు ఫర్దర్‌గా నెక్స్ట్ ఏదైతే జాబ్ ఉందో, సో, దాన్ని కూడా మనం చూసేద్దాం. మీకు కనుక నచ్చినట్లయితే మీ యొక్క ఫ్రెండ్స్‌కి షేర్ చేసి అప్లికేషన్ అనేది పెట్టేయమనండి. సో, విప్రోకి సంబంధించి వేరే లెవెల్‌లో ఎక్కువ జాబ్ నోటిఫికేషన్స్ బోత్ కామర్స్ అండ్ టెక్నికల్ క్వాలిఫికేషన్ బీటెక్ వాళ్ళకి అండ్ బీకామ్, బీఏ, సో, బీబీఏ, సో, వీళ్ళకి సంబంధించి బీఎస్సీ కంప్యూటర్స్, సో, సైన్స్ డిపార్ట్మెంట్ అండ్ కామర్స్ డిపార్ట్మెంట్ అండ్ బీటెక్ క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్కరికి సంబంధించి డిఫరెంట్ రోల్స్ కింద విప్రోలో మనకు నోటిఫికేషన్స్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించి ఆల్రెడీ మన ఛానల్‌లో పోస్టింగ్ కూడా మనం చేసాము. అండ్ వాట్సాప్ గ్రూప్‌లో కూడా పోస్టింగ్ అనేది జరిపాను. ఓకే. చూసిన వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఒకవేళ మీకు తెలియాలనుకుంటే మర్చిపోకుండా మన ఛానల్‌లో కూడా జాయిన్ అవ్వండి. ఓకే. సో, స్టాండర్డ్ చార్టర్ కింద మనకు జావా బ్యాక్ ఎండ్ డెవలపర్‌కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. జాబ్ సమ్మరీ కింద చూసుకున్నట్లయితే ది బ్యాక్ ఎండ్ డెవలపర్ ఈస్ ఏ కీ మెంబర్ ఆఫ్ ది ట్రేడ్ ఐటీ డెవలప్మెంట్ అండ్ టీమ్ రెస్పాన్సిబిలిటీస్ ఫర్ ది ట్రాన్స్లేటింగ్ user stories into a high quality software that meets the functional and non-functional requirements. As a member of the trade IT development team, the post holder with you from the key part of the fast-phased ambitions delivery program. Responsibilities in the backend developer is a key member that the IT grade development team and responsibilities for translating user stories into quality. Same పైన ఉండేదే కింద ఇచ్చినాడు. సో, ఏదైతే చూసుకోండి. జాబ్ సమ్మరీ చేసి రెస్పాన్సిబిలిటీస్ కూడా అదే ఇచ్చినాడు. కాబట్టి 2 కూడా మోస్ట్‌లీ ఒకటే ఉంటుంది. బట్ దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ వేరే విధంగా ఉంది. అండ్ రిక్వైర్డ్ స్కిల్స్ వేరే విధంగా ఉంది. ప్రతి ఒక్కటి మీతో ఉంటే మాత్రమే దీనికి అప్లికేషన్ పెట్టుకోవాలి. సో, దాన్నైతే ఫస్ట్ మీకు చెప్పేస్తాను. దాని తర్వాత మీ యొక్క అప్లికేషన్ అయితే పెట్టడానికి ట్రై చేయండి. ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఎబిలిటీ టు లెర్న్ డెవలప్మెంట్ ప్రాసెస్, అడాప్ట్ ఇన్ ఆర్గనైజేషన్ అండ్ టీమ్ అండ్ యాదర్ టు ఇట్. పీపుల్ అండ్ టాలెంట్ కింద లీడ్ త్రూ ఎగ్జాంపుల్, బిల్డ్ ది appropriate culture and values, set appropriate tone and expectations from their team and work in collaborations of their development team member to meet the development timelines. సో, నేను చదవడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంది. సో, కాబట్టి కొద్దిగా డిస్టర్బ్‌గా ఫీల్ అవ్వకండి దయచేసి. వాయిస్ ఉండడం వల్ల నాకు కొద్దిగా దమ్ పట్టడం కావట్లేదు. సో, అనిచేస్తుంది. సో, అందువల్ల ఓకే. సో, అర్థం చేసుకుంటున్నారని భావిస్తున్నాను. సో, నెక్స్ట్ చూసుకుంటే రిస్క్ మేనేజ్మెంట్ అయితే మీతో ఉండాలి. అండ్ రెగ్యులారిటీ అండ్ బిజినెస్ కండక్ట్ అనేది మీతో ఉండాలి. సో, వాడికి సమ్ మ్యాటర్స్ అయితే ఇచ్చారు. సో, దాన్ని మొత్తాన్ని మీకు చెప్పి ఎక్స్‌ప్లెయిన్ చేసి ఆర్ఎల్స్ దీన్ని జస్ట్ చదివి మీ టైంని వేస్ట్ చేయాలని తలుచుకోవట్లేదు. కాబట్టి జస్ట్ నేను స్కిప్ చేస్తున్నాను నెక్స్ట్ దానికి. సో, దానితో పాటు స్కిల్స్ అండ్ ఎక్స్‌పీరియన్సెస్ అయితే మనకు మెన్షన్ చేశారు. సో, దాన్నైతే మనం బ్రీఫ్‌గా చూసేద్దాం. సో, మైక్రో సర్వీసెస్ అండ్ డెవలప్మెంట్ యూజింగ్ Spring Boot and back-end tech stack such as Java and Spring Cloud and Mango and Oracle. సో, సంథింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌కి సంబంధించి స్కిల్స్ అనేది మీకు ఉండాలని అయితే మెన్షన్ చేశారు. అండ్ క్వాలిఫికేషన్స్‌కి సంబంధించి చూసుకున్నట్లయితే బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆర్ రిలేటెడ్ డిగ్రీ. సో, దానికి సంబంధించి మీకు ఐటీకి సంబంధించి ఏదైనా మీకు డిగ్రీ ఉంటేనే సరిపోతుంది. అండ్ జావా సర్టిఫైడ్ ఈజ్ ప్రిఫర్డ్. సో, మీరు కోర్సెస్ అనేది చేసుంటారు అండ్ ఇంటర్న్‌షిప్స్ అనేది చేసుంటారు. ఒకవేళ జావా పైన మీకు ఏమైనా ఉంటే అది కొద్దిగా ప్రిఫరెన్స్ ఎక్కువగా ఉంటుంది. అడ్వాన్స్ ప్రొఫిషియన్సీకి సంబంధించి మైక్రో సర్వీస్ డెవలప్మెంట్ యూజింగ్ స్ప్రింగ్ బూట్, టెక్నికల్ స్టాక్ జావా, స్ప్రింగ్ బూట్, సో, సంథింగ్ ఇచ్చాడనమాట. సో, నెక్స్ట్ దానితో పాటు ఎక్స్పీరియన్స్ విత్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్స్, జేడబ్ల్యూటీ, OATH2, సో, వీటికి సంబంధించి and experience in API layer like security, custom analytics and threading and catching and logging and monetization and requesting to respond to modifications and experience in creating REST API documentations using Swagger and YAML. సో, ఈ విధంగా అయితే ఉందన్నమాట. సో, అదనమాట గైస్. సో, ఇంకా ఏదో మ్యాటర్ ఇచ్చాడు. సో, బట్ మనకు టైం అయితే లేదు కాబట్టి ఇప్పటికి 10 minutes దగ్గర అయిపోయింది. సో, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి. కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ అండ్ 2 జాబ్కి సంబంధించిన అప్లికేషన్ లింక్ ఇచ్చాను. డైరెక్ట్గా మీరు అఫీషియల్ పేజ్ నుండి అప్లికేషన్ అనేది పెట్టండి.
పెట్టిన తర్వాత మర్చిపోకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడానికి